ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేడ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, దానికి రెఫరెన్స్ యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో రాయి ఉన్నది. అదేవిధంగా మనం చూసుకుంటే మనకున్న కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. నీ జీవితంలో ఉన్న కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులన్నీ కూడా, నీ రోదనలన్నీ కూడా, ఏడుపులన్నీ కూడా, నిట్టూర్పులన్నీ కూడా నీకన్నీ కూడా ఆయన తీసివేస్తాడు. దుఃఖాన్ని తీసివేస్తాడు దేవుడు. నిత్య ఆనందం ఇస్తాడు. నిత్య ఆనందము, నిత్య సంతోషము అనేది దేవుడిచ్చే వరం అండి. మనకి ఎక్కడ మార్కెట్లో దొరకదు. కానీ మనము కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో మనం ఆనందంగా ఉంటున్నామంటే అది దేవుడిచ్చే వరం అండి. ఆయన కృపను బట్టి మనం సంతోషంగా ఉంటున్నాం. కాబట్టి ఆయన వరమే అది. మనకి ఎక్కడ కూడా మనం క్రైస్తవ బిడ్డలు మాత్రమే నెమ్మదిగా ఉండగలరు కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో. కాబట్టి శ్రమలు ఈ లోకంలో ఉన్నాం కాబట్టి శ్రమలు అనేటివి ఉంటాయి. కానీ శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో మనం ఎల్లప్పుడూ కూడా నెమ్మదిగా ఉండాలి. యోబు చూసినట్లయితే ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చాయండి, ఎన్నో శ్రమలు వచ్చాయి. ఆయనకి ఆస్తులు పోయాయి, పిల్లలు పోయారు, అన్నీ పోయాయి. కానీ ఆయన దేవుళ్ళు ఆనందిస్తున్నాడు, ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుణ్ణి దూషించమని వాళ్ళ భార్య చెప్పినా కానీ దేవుణ్ణి ఏమాత్రం ద్వేషించలేదండి. కష్టాలు అనుభవించాలంటున్నాడు దేవుడి నుంచి. దేవుడిని స్తుతిస్తూనే ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను అంటున్నాడు. కాబట్టి యోబులాగా మనం కూడా ఆనందం కలిగి ఉండాలి. ఆయన ఎంతో దేవుని యందు భయభక్తి కలిగిన వాడండి. ఆయన ఎంతో వేదన ఉన్నప్పటికీ దేవుళ్ళో ఆయన ఆనందిస్తూనే ఉన్నాడు. దేవుళ్ళో ఆయన సంతోషిస్తున్నాడు. దేవుళ్ళో ఆయన ఎంతో నెమ్మది పొందుతూనే ఉన్నాడు. కాబట్టి యోబులే మనం కూడా మన జీవితాన్ని కట్టుకోవాలి అండి. అదేవిధంగా మనం చూసినట్లయితే హబక్కూకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే చేనులో పంట లేకపోయినా కానీ నేను యెహోవాను ఆనందిస్తానని అక్కడ హబక్కూకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది. అవునండి, మనం ఏమున్నా ఏం లేకపోయినా మనం దేవుళ్ళో ఆనందించాలండి. దేవుళ్ళో మనం సంతోషించాలి. దేవుళ్ళో మనం ఎల్లప్పుడూ కూడా సంతోషించాలి. శాశ్వతమైన ఆనందం అండి దేవుడిచ్చేది. ఈ లోకంలో శాశ్వతమైన ఆనందము ఏది ఇవ్వలేదండి, అది దేవుడే ఇవ్వాలి. ఈ లోకంలో ఉన్నాయి చాలా, అవి శాశ్వతంగా ఇవ్వలేమండి ఆనందాన్ని. అవి తాత్కాలికంగా ఆనందం ఇస్తాయి, కానీ దేవుడిచ్చే ఆనందం మాత్రము శాశ్వతమైన ఆనందం అండి. అదేవిధంగా మనం దేవుడు వాక్యంలో మనం చూసుకుంటే శాశ్వతమైన ఆనందము మనకిస్తా అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నిత్య ఆనందం మనకిస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా మనం దేవుడు వాక్యం చూసుకుంటే యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనంలో నిత్య సంతోషం వారి తలల మీద ఉండును అంటున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 61:3లో చూసినట్లయితే బూడిదకు ప్రతిగా ఆనంద తైలంను ఇస్తా అంటున్నాడు. మన దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు. మన కొరకు ప్రాణం పెట్టాడండి, మనల్ని విమోచించడానికి, పాపం నుండి విమోచించడానికి, దుఃఖంలో ఉన్న వారిని విడిపించడానికి, మనకి సంతోషం ఇవ్వడానికి ఆయన సిలువెక్కాడు. కాబట్టి దేవుడిచ్చే ఆనందాన్ని మనం పొందుకుంటాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నాయన, మీరు నిత్య ఆనందం ఇస్తానా దేవా, మాకు అనుగ్రహించమని, ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.